టీడీపీ నాయకులు మొదటి నుంచి ఆఫ్ ద రికార్డ్ ఆన్ ద రికార్డ్ కూడా కామెంట్ చేస్తూ ఉన్నారు. బీజేపీ అండ్ వైసీపీ ఈ రెండు ఒకటే. జగన్మోహన్ రెడ్డి ఇన్నాళ్ల పాటు బెయిల్ మీద ఉన్నాడంటే అది మోదీ ఆశీర్వాదం అని కూడా కామెంట్ చేసే పరిస్థితి. ఈ నేపథ్యంలో రఘురామకృష్ణరాజు కామెంట్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి సార్? సోము వీర్రాజు ద్వారా జగన్మోహన్ రెడ్డి తనకు టికెట్ ఇవ్వకుండా అడ్డుకున్నాడు అని చెప్పి, అంటే బీజేపీ వైసీపీ ఒకటే, ఏదో ఒప్పందం ఉంది అని చెప్పి ఈయన బయటపెట్టినట్టు అనుకోవాలా? ఇప్పుడు రఘురామకృష్ణరాజు ఈ పార్టీ టెక్నికల్గా వైసీపీ, మరి ఇప్పుడు టెక్నికల్గా వైసీపీ, నాన్ టెక్నికల్గా టీడీపీ. ఇప్పుడు బీజేపీలో సీట్ రాలే అంటే ఎట్లా? నాకు మీరే చెప్తున్నారు కదా, చెప్పింది రైట్ అది. అంటే ఆయన నరసాపురం నుంచి ఎక్స్పెక్ట్ చేశారు. నేను అనేది అదే సార్, టెక్నికల్గా మీరు అంటున్నది వైసీపీ, ఆయన టీడీపీ అంటున్నారు. మరి బీజేపీలో టికెట్ ఎట్లా వస్తుంది? ఇప్పుడు టీడీపీ నాయకుడికి బీజేపీలో టికెట్ ఇస్తారా? నరసాపురం ఆయన మొదటి నుంచి కోరుకుంటున్నారు. సో ఆయన కోరుకుంటే ఏ పార్టీలో కోరుకున్నాడు? ఏదైనా పార్టీలో. అంటే అట్టెట్టుంటుందండి రాజకీయంలో. ఏదైనా పార్టీ అంటే ఇప్పుడు ఏదైనా పార్టీ అనేది ఉండదు కదా, చరస్థాలు ఉన్నాయి కదా రాజకీయాల్లో. అందువల్ల నేను ఏ పార్టీ నన్ను ఎక్కడున్నా నన్ను ప్రతి పార్టీ ఎవరు పోటీ చేస్తే అక్కడికి టికెట్ ఇవ్వాలంటే ఎట్లా? సో అందువల్ల రామకృష్ణరాజు మొదటి నుంచి చేసిన వ్యూహాత్మక తప్పిదం ఏంటంటే, ఆయన పెద్ద వ్యూహం అనుకున్నారు కానీ అది ఒక తప్పిదం. సో ఏంటి తప్పిదము? నువ్వు ఏ పార్టీకి లాయలో తెలియకుండా ఏ పార్టీ ఎందుకు నమ్ముతుంది? ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి బయట నుంచి వచ్చిన వారు ఇవ్వచ్చు, కానీ అల్టిమేట్ ఆ క్షణంలో జనసేనను చేరుతారనుకున్న వరప్రసాద్ బీజేపీలో క్యాండిడేట్ కావచ్చు. రఘురామకృష్ణరాజు ఏంటంటే బీజేపీ జాతీయ నాయకత్వంతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. ఈవెన్ మోడీతో, లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో, చాలామంది నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, అమిత్ షాతో అంటారు. మరి కారణం ఏదైనా అల్టిమేట్గా రాజకీయాల్లో ఉండాల్సింది సమ్ కైండ్ ఆఫ్ కమిట్మెంట్, ఏదో కమిట్మెంట్. లేదంటే ఇది అవసరమైనా ఉండాలి. ఇక ఇప్పుడు ఆడ వేరే అభ్యర్థులు లేకపోతే బహుశా అక్కడ భారతీయ జనతా పార్టీ రఘురామకృష్ణరాజు తమతో లాయల్గా ఉంటాడా? సో ఆయనకు జగన్ మీద కోపంతో ఈ పార్టీ ఆ పార్టీ తప్ప ఒరిజినల్గా జగన్ వ్యతిరేక పార్టీ అంతే కదైనా. సో అందువల్ల బహుశా బీజేపీకి అందుకే అదొక్క సీట్లోనే నేను చదివిన మేరకు ఆయన ఒరిజినల్ బీజేపీ అని ప్రజెంట్ క్యాండిడేట్. సో ఆ మేరకు ఒరిజినల్ బీజేపీ ఆయనకి ఇస్తే సంతోషించాల్సిందే కదా. సో బట్ ఇందులో రఘురామకృష్ణరాజు ఫస్ట్ డిసైడ్ చేసుకోవాల్సింది తాను ఏ పార్టీకి లాయల్. అయితే జగన్ను రోజు తిడితే ఓట్లు వస్తాయంటే రాజకీయ పార్టీల వ్యూహాలు మనకు అర్థం కావు. సో రఘురామకృష్ణరాజు అనుకొని ఉండాలి, నేను జగన్ను రోజు తిడితే బీజేపీ కూడా జగన్కు వ్యతిరేకంగా టీడీపీ జనసేనతో ఉంటుంది కదా, తనకు గ్యారంటీగా సీట్ వస్తుందని ఆశించుండాలి. కానీ జగన్ను తిట్టడము అనేది రఘురామకృష్ణరాజుకు ఉన్నంత కోపం మోడీకి ఉండాలని లేదు జగన్ పైన. సో వారు రకరకాల వ్యూహాలు అనుసరిస్తూ ఉంటారు. ఓసారి చంద్రబాబు నాయుడుతో పొత్తుంటుంది, జగన్మోహన్ రెడ్డితో పరోక్షంగా స్నేహం ఉంటుంది. ఈ వ్యూహాలు అందుకని ఆయనే అన్నాడు నేను ప్రెస్ కాన్ఫరెన్స్లో, నేను అర్థం చేసుకోలేకపోయాను. ఇందులో ఇంట్రెస్టింగ్ ఏదైనా ఆయన జగన్ విమర్శిస్తున్నాడు. జగన్ ఎలాగూ రఘురామకృష్ణరాజు మీద కసి తీర్చుకుంటాడంటే తీర్చుకుంటాడు కదా. నువ్వు రోజు జగన్ అటాక్ చేసిన తర్వాత జగన్ పూలమాలలేసి రఘురామకృష్ణరాజు లోక్సభ పంపిస్తాడా? సో డెఫినెట్గా జగన్ వ్యతిరేకించడంలో ఆశ్చర్యం ఏం లేదు, జగన్ తప్పనిసరిగా వ్యతిరేకిస్తాడు. కానీ జగన్ ప్రభావానికి చంద్రబాబు నాయుడు ఎందుకు లోనై దాన్ని బీజేపీకి ఇచ్చాడు, మోడీ ఎందుకు జగన్ ప్రభావం లోనై రఘురామకృష్ణరాజు కాదన్నారని. సో ఇండైరెక్ట్గా రఘురామకృష్ణరాజు జగన్ను విమర్శిస్తున్నాడంటే అర్థం చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీలు జగన్ చెప్పినట్టు వినేవారు అని చెప్పడమేనా. సో అంటే ఒక రకంగా ఇది రిఫ్లెక్టింగ్ ఆన్ ద స్టేట్ ఆఫ్ అఫైర్స్ ఇన్ బీజేపీ. అంటే భారతీయ జనతా పార్టీ టీడీపీ జనసేనతో పొత్తులో ఉండొచ్చు, కానీ ఇప్పటికీ జగన్ బీజేపీని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడు. బీజేపీలో జగన్ మనుషులు ఉన్నారు. ఇప్పుడు సోమవీర్రాజు పేరు పెట్టి కూడా మాట్లాడాడు. అంటే జగన్ మనుషులు బీజేపీలో ఉన్నారు, బీజేపీలో జగన్ మనుషులు చంద్రబాబు నాయుడు మనుషులు అంటే వాళ్ళు ఉంటారు. సో జగన్మోహన్ రెడ్డి కూడా బీజేపీలో అభ్యర్థులు డిసైడ్ చేయగలుగుతాడు. ఒకసారి కొంతమందిని జగన్ నిర్ణయించగలుగుతాడు, కొంతమంది చంద్రబాబు నిర్ణయించగలుగుతాడు. మరి అసలు బీజేపీ నిర్ణయించేది ఎవరిని? అందువల్ల స్టేట్ ఆఫ్ అఫైర్స్ ఇన్ బీజేపీని తెలియజేస్తున్నాడు. సో ఆయన ఏదో ఒక పార్టీతో కమిటెడ్గా ఉండుంటే ఆయనకు ఉపయోగపడేది. సో నేను జగన్ వైసీపీ సభ్యుడిగానే ఉంటాను, ఎందుకంటే తెలుగుదేశం అనుకూల మీడియాలో ఆయనను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు అని నొక్కి చెప్పేవాళ్ళు. సో ఆ రకంగా జగన్ వ్యతిరేక ప్రచారానికి తాను ఒక ఆయుధం అవుతాను అనుకుంటే, ఆ ఆయుధం కావడమే తనకు అవకాశాన్ని ఇస్తాయనుకుంటే అది సాధ్యం కాదని స్పష్టంగా తెలిపింది కదా.
ఇప్పటికైనా జగన్ పైన అటాక్ తప్ప జగన్ ఒత్తిడికి